డీకే అరుణ అంటేనే ఒక ఫైర్. ఎందుకు గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు? ఎప్పుడు డీకే అరుణ సైలెంట్ ఉండదు, సమయాన్ని బట్టి స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. మరి గెలవని అన్ని సీట్లలో మీరు పోటీకి రెడీ అవుతున్నారు. మరి ఎట్లా గెలుస్తారు? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో మేలు చేస్తుందని చెప్తారు? ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దాని భూమి పూజ జరగడం, స్వయంగా శ్రీరాముడే నరేంద్ర మోదీ గారి చేతుల మీదనే ఈ కార్యం జరగాలనుకున్నాడా అంటే అటువంటి ఆలోచన కూడా. డీకే అరుణ్ గారు భారతీయ జనతా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు అంటూ ఎందుకు వచ్చింది? నిజంగా మీరు అసంతృప్తిగా ఉన్నారా బీజేపీలో? ఈ సోషల్ మీడియా కూడా ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది మీరు రాయొచ్చు, నా ఇష్టం వచ్చింది నేను రాయొచ్చు. గత 2 నెలల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన పరిపాలన సాగిస్తారు. ఏమనిపిస్తుంది ఈ 2 నెలల పరిపాలన? ఈ 2 నెలల కాలంలో అంత ఫాస్ట్గా వీళ్ళ గురించి ఇప్పుడు మనం 100 డేస్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చనికే